సృజన మంజరి ప్రజెంట్స్ నాప్ టైమ్ స్టోరీస్. పుజికన్నలు కథ చెప్తాను, ఊకోటం రెడీగా ఉండండి. పుజికన్నలు, ఇప్పుడు మనం క్లవర్ రాబిట్ స్టోరీ విందాం. పుజికన్నలు, నౌ లెట్స్ లిసన్ టు ద క్లవర్ రాబిట్ స్టోరీ. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ బిగ్ ఫారెస్ట్. ఆ అడవిలో సింహం, పులులు, ఏనుగులు, జింకలు, జిరాఫీలు, కుందేళ్లు, తాబేళ్లు, చిరుతపులులు, కోతులు ఇలా అన్ని రకాల జంతువులు నివసించేవి. సింహాన్ని చూసి దూరంగా పారిపోతూ ఉండేవి. ఇన్ దట్ ఫారెస్ట్ లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, డీర్, జిరాఫ్స్, రాబిట్స్, టర్టల్స్, leopards, monkeys and all kinds of animals lived. They would run away from the lion. ఎందుకంటే ఆ అడవి అంతటికీ సింహం మహారాజు. సింహం మాటే శాసనం. బికాస్ ద లయన్ ఈస్ ద కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్. ద లయన్స్ వర్డ్ ఈస్ ద లా. సింహానికి ఆకలి వేసినప్పుడల్లా తనకి ఎదురుగా కనపడిన జంతువుని చంపేసి తన గుహలోకి తీసుకువెళ్లి తినేస్తూ ఉండేది. Whenever the lion was hungry, he would kill any animal he saw in front of him, take it to his den and eat it. ఒకరోజు మిగతా జంతువులు అన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి. One day all the other animals went to the lion together. వాటిలో ఒక జింక ముందుకు వచ్చి వినయంగా, మహారాజా, మేమందరం కలిసి మిమ్మల్ని ఒక కోరిక కోరుకోవాలి అనుకుంటున్నాం అని అడిగింది. One of the deer came forward and humbly asked the king. We all went to make a wish together. సింహం ఏమిటో చెప్పు. అని అంది. The lion said. Tell me what. జింక, మహారాజా, మేము కనబడినప్పుడల్లా చంపేస్తున్నారు కదా, అలా చంపుకుంటూ వెళితే కొన్ని రోజులకి మేము ఎవ్వరము ఉండము. మీకు ఆకలి వేసినప్పుడల్లా పస్తులు ఉండాలి. అందుకని వారానికి ఒకరోజు మాలో ఒక్కొక్కరం మీకు ఆహారంగా వస్తాం. మిగతా రోజుల్లో మీరు ఆ ఆహారాన్ని దాచుకొని తినాలి. ఆహారం అయిపోతే ఫలాలతో నీళ్లతో సరిపెట్టుకోవాలి అని చెప్పింది. డీ said. మహారాజా, whenever we are seen, we are killed. If we keep killing like that, there will be none of us left for a few days. When you are hungry, you shouldn't have food. Therefore, one of us will come to you as food once a week. On the other days, you should save the food and eat it. If you run out of food, you should make do with fruits and water. సింహం జింక చెప్పినది విని కొంచెం సేపు ఆలోచించుకొని, నిజమే కదా, నాకు ముందు అసలు ఆహారం లేకపోతే కష్టమైపోతుంది అని తనలో తను అనుకుంది. The lion thought for a while after hearing what the deer said. Is it true that if I don't have any food at all, it will be difficult for me to get any food at all? సరే, మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. మీరే నిర్ణయించుకొని మీలో ఒకరు ప్రతి ఆదివారం మార్నింగ్ 11 కల్లా నా గుహ దగ్గరికి రావాలి. మీరు మాట తప్పితే నేను ఇదివరకులా ఎవరికి దొరికితే వారిని చంపేసి తినేస్తాను అని చెప్పింది. Okay, I agree with what you said. Decide for yourself and one of you should come to my cave every Sunday morning at 11. If you don't agree, I will kill and eat whoever I find as before. సరే మహారాజా, మీరు చెప్పిన సమయానికి మేమే వస్తాము. ధన్యవాదములు అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాయి. ఓకే మహారాజా, we will come at the time you said. Thank you. They said and left happily. అప్పటి నుంచి ఒక్కో జంతువు ప్రతి ఆదివారం 11 గంటలకు సింహం గుహలోకి ఆహారంగా వెళ్తున్నాయి. సిన్స్ దెన్ ఈచ్ యానిమల్ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద లయన్స్ డాన్ ఎవ్రీ సండే at 11 o'clock to be fed. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలు ఆలోచిస్తుంది, ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని. ఎందుకంటే తనకి జీవించాలని ఉంది. One day the rabbit's turn comes. She thinks, how to get out of this danger? I want to live. గుహలో సింహం కోపంగా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తుంది. ఏంటి, ఆహారంగా ఇంకా ఎవరు రాలేదు అని. The lion was walking around the cave angrily, waiting. Why hasn't anyone come as food yet? ఇంతలో కుందేలు కావాలనే కొంచెం ఆలస్యంగా సింహం దగ్గరికి వచ్చింది. Meanwhile, the rabbit came to the lion a little late to get food. సింహం కుందేలు వైపు కోపంగా చూస్తూ, అసలే నువ్వు చాలా చిన్నదానివి, నాకు ఆహారంగా అస్సలు సరిపోవు, పైగా చాలా ఆలస్యంగా వచ్చావు, ఏంటి నీకింత పొగరు అని అంది. The lion looked at the rabbit hungrily and said, You are very small, you are not enough for me as food at all. Why is it that you are so proud of? కుందేలు చాలా వినయంగా, మహారాజా,
నేను మీకు ఆహారంగా రావడానికి సమయానికి బయలుదేరాను, కానీ మధ్యదారిలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఇంకో సింహం వచ్చి నన్ను తినేస్తాను అని నా వెనుక పడింది. దాన్ని తప్పించుకొని వచ్చేసరికి ఈ సమయం అయ్యింది అని చెప్పింది. ద రాబిట్ సెడ్ వెరీ హంబలీ, మహారాజా, I came out just in time to be your food, but in the middle of the road, I don't know where another lion came from and started catching me. When I escaped it, this time had come. అప్పుడు సింహం, ఏంటి, ఈ అడవిలో నేను కాక ఇంకొక సింహం ఉందా? అలా జరగడానికి లేదు. ఈ అడవి అంతటికి నేనే మహారాజును. ఇంకొకరు ఉండడానికి వీల్లేదు. ఆ సింహాన్ని నాకు చూపెట్టు అని అంటుంది. దెన్ ద లయన్, What? Is there another lion in this forest besides me? That cannot happen. I am the king of this entire forest. There is no room for anyone else. Show me that lion. కుందేలు సరే మహారాజా, నాతో పాటు రండి. అంటూ అడవిలో ఉన్న ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. ద రాబిట్ సెడ్ ఓకే మహారాజా, కమ్ విత్ మీ. హిమ్ టు ఏ వెల్ ఇన్ ద ఫారెస్ట్. కుందేలు, మహారాజా, ఆ సింహం నాతో ఇలా చెప్పింది. మీరు వస్తే ఈ బావిలో ఉంటాను. మీ మహారాజుని తీసుకురా అని అంది. వెళ్ళి చూడండి మహారాజా. అని చెప్పింది. ద రాబిట్ సెడ్ మహారాజా, దట్ లైన్ టోల్డ్ మీ దిస్. ఇఫ్ యు కమ్, ఐ విల్ బి ఇన్ దిస్ వెల్. బ్రింగ్ యువర్ మహారాజా. గో అండ్ సీ మహారాజా. సింహం బావి దగ్గరికి వెళ్లి లోపలికి చూస్తూ గట్టిగా గర్జించింది. బావిలో సింహం గర్జించడం చూసి నిజంగానే ఇంకో సింహం ఉంది అనుకుంది. వాటర్లో తన ప్రతిబింబాన్ని చూసి ద లయన్ వెంట్ టు ద వెల్ అండ్ లుక్డ్ ఇన్సైడ్ అండ్ రోర్డ్ లౌడ్లీ. Seeing the lion roaring in the well, he thought there was really another lion, seeing his reflection in the water. వెంటనే ఆ సింహాన్ని చంపేయడానికి బావిలోకి దూకి నీళ్లలో మునిగిపోయింది. Immediately he jumped into the well to kill the lion and drowned in the water. కుందేలు ఆనందంతో జంతువులందరి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పింది. The rabbit happily went to all the animals and told them what had happened. భలా కుందేలు భలా అని కుందేలుని మెచ్చుకొని జంతువులన్నీ నాట్యం చేశాయి. వెల్ డన్ రాబిట్, వెల్ డన్. అండ్ ఆల్ ద యానిమల్స్ డాన్స్డ్ ప్రైజింగ్ ద రాబిట్. పుచికన్నలు విన్నారు కదా క్లవర్ రాబిట్ స్టోరీ. మీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఇలా కుందేళ్ళ క్లవర్ గా ఆలోచించి ప్రమాదం నుంచి బయటపడాలి. మంచి కథ విన్నారు కదా, హాయిగా నిద్రపోండి. బుచికన్నలు, హ్యావ్ యూ హెర్డ్ ద గుడ్ క్లవర్ రాబిట్ స్టోరీ? Whenever danger comes, you should think like a rabbit and get out of danger. Sleep well.